ఏమైందిరా? ఈ ఫీలింగ్ ఏంట్రా? ఏదో జరగబోతుందని తెలుస్తుంది కానీ ఏమవుతుందో క్లారిటీ రాట్లా. ఏమనంటే అన్నావంటారు. ఇవన్నీ వద్దురా, జాబ్ మీద ఫోకస్ చేయరా అంటే ఓపెనింగ్ సీన్లో ఇంత పెద్ద స్పీచ్ వేసుకున్నాం. ఇప్పుడు చూడు ఎవడం. ఏదైనా సాఫ్ట్వేర్ గ్లిచ్ అయి ఉంటుందంటావా? మనమే ఎక్కువ ఆలోచించి భయపడుతున్నావా? కానీ ఫోన్ పట్టుకోవాలంటే మాత్రం కింద సామాన్లు లోనికిపోతున్నారు. అదే ఖచ్చితంగా అదే. నా ఫోన్ స్విచ్ ఆఫ్గా నీకు చేసింది ఎత్తద్దు. నన్ను అడిగితే ఆఫ్రికా వెళ్ళిపోయాడని చెప్పు. గట్టిగా మాట్లాడితే చచ్చిపోయాడని చెప్పు. సందీప్ గాడ్రా, తట్టుకో. సందీప్ చెప్పరా. ఏమైందిరా వానికి? కాల్ చేస్తే కలుస్తలేదు. ఆల్రెడీ కార్తీక్ గారికి చెప్పా కదరా. ఫోన్ అడబెట్టుకున్నాడు. వాడు ఫోన్ని కనీసం దూరం నుంచి కూడా చూడట్లా, పిసుక్కుంటా కూర్చున్నాడు అలాగా. వాడికి ఇవాళ ఫార్మల్ ఇంటర్వ్యూ సెట్ అయిందిరా. ఓ, వాడిని జల్దీ పంపురా. వాడిని రెడీ చేసి పంపిస్తాలే. ఓకేరా సందీప్, బాయ్. రే, నీకేదో ఫార్మల్ ఇంటర్వ్యూ ఉందంట. అయితే ఫార్మల్ చేసుకెళ్ళాలా? మూసుకొని చెప్పేది నువ్వు సరదాగా వెళ్ళరా, నీకు కూడా కొంచెం చేంజ్ ఓవర్ ఉంటుంది. ఆల్ ది బెస్ట్ రా. నాకు మాత్రం పెద్ద ఇంట్రెస్ట్ లేదురా. ఏదో నువ్వు చెప్పావుగా, ట్రై చేస్తా. కానీ నాకు మాత్రం గట్టి కొడుతుందిరా. నాకు తెలుస్తుంది. చూద్దాం నా లైఫ్లో ఇంకెన్ని అద్భుతాలు చూడాలి. అబ్బో, పెద్ద ఆఫీసే. ఆఫీస్ ఏంటుందంటే జీతాలు ఎంత ఉంటాయో. ఎక్కడ చచ్చారు వీళ్ళు? డైరెక్ట్గా థర్డ్ ఫ్లోర్కి వచ్చామన్నాడు. ఓ, ఇక్కడున్నారా? హాయ్రా, ఇక్కడేనా ఫార్మల్ ఇంటర్వ్యూ? అరే ఒక 10 minutes రా, ఒక ఇష్యూ వచ్చింది చూస్తున్నాం, అక్కడ వెయిట్ చేయవా? అబ్బో, కానివ్వండి. బాగానే ఎక్స్ట్రాలు చేస్తున్నారుగా. వాడు చూసేశాడా? నాన్న కార్తీక్, ఒకసారి బయటికి రా. అరే ఏమైందిరా? ఆయుష్ నేమ్ నీ ల్యాప్టాప్లో ఎందుకుంది? కాల్ లాగ్స్ కూడా ఉన్నాయి అక్కడ. ఏం జరుగుతుందిరా అసలు? స్టార్టింగ్లో బాగానే ఉండేది, మీరే ఏదో చేశారు. లేదా మొత్తం మీరే చేశారా? చెప్పండి రా. ఆయుష్ ఎక్కడ? ఒక్క నిమిషం చెప్పేది విను. పాపం తను చాలా ఇన్నోసెంట్ రా. ఆయుష్ ఎక్కడా? నా ఒక్కడికే అక్కడ దెయ్యంగా అనిపిస్తుందా, లేక నీకు కూడా? అదేంద్రా గట్లా అడిగినావు? దెయ్యం అలా అందంగా రెడీ అయ్యి ఆఫీస్కి వస్తే ఆ మాత్రం షాక్ అవరా? దయ్యం లాంటిది, కానీ దయ్యం కాదు. షీస్ పల్లవి, అబ్బో. మా ఎండి, ఈ కంపెనీ ఓనర్ కూతురు. అయ్యో మ్యామ్, మీరేంటి సడన్గా ఇలా వచ్చేసారు? పిలిస్తే మేమే పరిగెత్తుకుంటూ వచ్చేవాళ్ళం కదా. ఇది నా ఆఫీస్, నాకు నచ్చినప్పుడు వస్తా. అయినా నాకేదో పర్సనల్ వర్క్ ఉంది. కానీ డాడ్ ఈస్ వెరీ అప్సెట్. ఎందుకు ప్రాజెక్ట్ ఫ్రీక్వెంట్ గా పోస్ట్పోన్ అవుతుంది? గో లైవ్ ఎప్పుడు? అది 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 ఏంటి? అది ఇది నా పిల్లరా? ఎవరు? అయినా మీరు నాకు Oh God, అర్థమైంది. వీడేంటి ఇంత మళ్ళీ తేడా ఉన్నాడు? కావాలనే ప్రాంక్ చేస్తున్నారు కదా. వాట్ ఇస్ దిస్ కార్తిక్? అన్ని తెలిసి ఎన్నిసార్లు చేస్తావు? అయినా బోర్ కొట్టట్లేదా? వాట్ ద హెక్? హూ ఇస్ హి కార్తిక్? మ్యామ్, ఎవరు? హీస్ మై ఫ్రెండ్. ఇంటర్వ్యూకి వచ్చాడు, నేనే రిఫర్ చేశాను. ఇంటర్వ్యూకి ఇంత క్యాజువల్ గా వచ్చాడా? రేపు జాబ్ వచ్చాక షార్ట్ వేసుకొని వస్తాడా? అయినా మీ జాబ్లే రిస్క్ లో ఉన్నాయి. రేపు కనుక ఐషు లాంచ్ అవ్వలేదో కార్తిక్, కన్సిడర్ యూ గైస్ ఆర్ ఫైర్డ్. ఐషుని లాంచ్ చేస్తారా? యా. నువ్వే కదా ఐషు? వాట్? వీడి ప్రాబ్లం ఏంటి? గోల. ఎవడు వీడు?
నన్ను ఐషు అంటున్నాడేంటి? ఇదిగో వాట్? నా ఫోటో నీ ఫోన్లో ఎందుకుంది కార్తిక్? నాకు కాల్ చేస్తున్నావేంటి? దట్స్ ఇన్సేన్. హాయ్ సాయి, ఎక్కడున్నావు? అసలు ఏంటి నాతో మాట్లాడట్లేదు ఈ మధ్య? ఏం జరుగుతుందిరా అసలు? ఆ కాల్ చేసే ఐషు ఎవరు? ఐషులో ఉన్న ఈఎంఐ ఎవరు? అసలు ఈ చెత్త గోల్లో నేనెందుకు ఇరుక్కున్నానో నాకేం తెలియట్లా. నాకు తెలుసు. ఐషు ఇస్ అన్ ఏఐ అప్లికేషన్. ఏఐ? నో కార్తిక్, ఇప్పుడు నువ్వు లీక్ చేస్తే మాత్రం మనకి లీగల్గా ఇష్యూస్ వస్తాయి. సీరియస్లీ నువ్వు ఉండవమ్మా. అంటావు. మ్యామ్, నువ్వు చెప్పు. నేను చెప్పేది ఒక్కసారి వినండి, ఆ తర్వాత మీ ఇష్టం. వీడిప్పటికే చాలా టార్చర్ అనుభవించాడు. ఏదో ఒకటి చెప్పు, కానీ లాగ్ లేకుండా చెప్పు. సాధారణంగా రాడ్ సింగిల్స్ అందరికీ ఒక యా మేజర్ నేను ఆఫీస్లోనే ఉన్నా. మాట్లాడడానికి అమ్మాయి ఉంటుంది. ఇప్పుడు మనకు అంత మోనోలాక్కి టైం లేదు, ముందు పాయింట్కి రా. నువ్వు ఇన్నేళ్లుగా ఒక అమ్మాయి కోసం ట్రై చేస్తున్నావు. ఒక్కరైనా సెట్ అయ్యారా? మరి నాలాంటి ఇంట్రోవర్ట్స్ పరిస్థితి ఏంటి? మేమెవరితోనూ మాట్లాడలేము, చెప్పుకోలేము. అందుకనే ఐ బిల్ట్ అన్ ఏఐ యాప్, ఐషు. ఆర్టిఫిషియలీ ఇంటెలిజెంట్ సూపర్ హ్యూమన్ యూటిలిటీ. సో నేను ఫోన్లో రెగ్యులర్గా మాట్లాడింది ఒక రోబోట్తోనా? ఈ మొత్తం సీన్లోకి నన్నెప్పుడు లాగారు అసలు? మేము యాప్ రెడీ చేసే ప్రాసెస్లో స్టక్ అయిపోయాం. రిలీజ్ లేట్ అయిపోతుంది. పైనుంచి ఒకటే ప్రెషర్. అప్పుడే సందీప్ గాడు ఒక ఐడియా ఇచ్చాడు. ఏమైందిరా కార్తిక్ గట్లను? ఏం లేదురా, ఈ ఐషు యాప్కి టెస్టింగ్ డేటా ఏమో సరిపోవట్లేదు. అండ్ పైనుంచి ఒకటే ప్రెషర్. డెడ్ లైన్ దగ్గర వచ్చేస్తుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. సరే, ఒక పని చేద్దాం. చెప్పు. సాయిగడ ఎలా కరువులో ఉన్నాడు కదా, హ్మ్. మన ఫోన్లో ఐషో యాప్ ఇన్స్టాల్ చేద్దాం. మనకి మస్తు టైంపాస్ అవుతుంది, మనకి ఫుల్ డేటా వస్తుంది. హ్మ్. ఏమంటావు? నిజమేరా, ఇట్ విల్ బీ ఎ విన్ విన్ సిచ్యువేషన్ ఫర్ బోత్ ఆఫ్ అస్. దెన్ లెట్స్ డూ ఇట్. అలా ప్యానిక్లో ఏదో డెసిషన్ తీసేసుకున్నాం, కానీ నిన్ను హర్ట్ చేయాలని కానీ ఫూల్ని చేయాలని కానీ ఎప్పుడూ అనుకోలేదు. ఏదో ప్రోగ్రామ్తో సరదాగా మాట్లాడుకోనిలే, యాప్ రిలీజ్ అయ్యాక మ్యాటర్ మొత్తం చెప్తాం అనుకున్నాం. ఏఐ కదా, ఇట్ జస్ట్ కెప్ట్ హల్యూసినేటింగ్. అందుకే మధ్య మధ్యలో నీకు ట్విస్ట్లు ఇచ్చింది. హెల్యూసినేషన్ అంటే? కదేరా, న్యూస్లో చూస్తలేవా? నీ సూసైడ్ చేసుకోమని ఎంకరేజ్ చేసింది. అలాంటి ఎగ్జాంపుల్స్ మస్తున్నాయి. ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ మోడల్స్ అయినా సరే ప్రాపర్గా ట్యూన్ చేయకపోతే హాలుసినేషన్ వల్ల ఇట్లాంటి ప్రాబ్లమ్సే వస్తాయిరా. యా డాడ్, ఐ లెట్ యు నో. ఓకే, బై. నీ మ్యాటర్లో గదే జరిగింది. నీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా వచ్చింది కదా. ఇంకేమైనా ఏఐ కాన్సెప్ట్స్ కావాలంటే గూగుల్ చేసుకో. నాకు చాలా పని ఉంది. కార్తిక్, సందీప్, లెట్స్ గో. అండ్ గో లైవ్. ఎరాచకం చిన్న పిల్లని చేసి మధ్యలోనే వదిలేస్తారా? చెప్పేదేదో మొత్తం కంప్లీట్ చేసి తప్పించుకోండి. యూ ఆల్ యూజ్ మీ ఫర్ యువర్ టెస్టింగ్ వితౌట్ మై కన్సెంట్. నేనే మీ అందరినీ సూ చేయొచ్చు తెలుసా? కానీ నాకు ఇప్పుడు అంత ఓపిక లేదు. ఆకలేస్తుంది. అబ్బా, నాకు కూడా ఆకలి అవుతుందిరా. సంగం మాట పోదాం, సమోసా తిందాం. ఈ ముచ్చటేదో ఛాయ్ తాకుంటా అక్కడ మాట్లాడుకుందాం. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? మీరు ఏం మాట్లాడుతున్నారు? సారీ మ్యామ్, ఏమనుకోకండి. పాపం వీడికి ఇంత పెద్ద మ్యాటర్ ఇప్పుడే తెలిసింది కదా, డైజెస్ట్ అవ్వడానికి టైం పడుతుంది. మీరు జర్నీ చేసి టైర్డ్ అయి ఉండుంటారు. లెట్స్ డూ వన్ థింగ్. మా ఇల్లు పక్కనే. విల్ కంటిన్యూ దీస్ ఓవర్ ఫుడ్ అండ్ డ్రింక్స్ ఎట్ మై ప్లేస్. ఇట్స్ ఓకేలే కార్తిక్, మేబీ నెక్స్ట్ టైం. అయ్యో పర్లేదు మ్యామ్, రండి. విల్ మేక్ షూర్ యూ ఫీల్ కంఫర్టబుల్. మేబీ ఐ షుడ్ స్టాప్ బై ఫర్ ఫ్యూ మినిట్స్. తప్పదా? రండి, కాసేపు రిలాక్స్ మరీ అవ్వచ్చు. మోమాట పడుతున్నారు. సరే కానీ ఓకే, లెట్స్ గో. ఓకేరా, మరి ఇంటికి వచ్చే. తొందరగా వచ్చేయరా. బాయ్. లొకేషన్ చేంజ్ అనమాట. రే బాంచో, బిర్యానీ ఎంతవరకు వచ్చిందిరా? ఇక్కడ మనమేరా సైడ్ డిష్. నువ్వు మెయిన్ డిష్ తీసుకుని కార్తీక్ వాళ్ళ ఇంటికి వచ్చాయి. చాలా మాట ఉంది అక్కడ. ఏరా, మొత్తానికి మావాడికి గట్టిగా పెట్టారు ఇద్దరు కలిసి. ఏదోరా అలా ఓన్లేరా మనవాళ్ళేగా, ఏదో సరదా పడ్డారు. అవును, మన పల్లవి గారు ఎక్కడ? ఇంటి అడ్రస్ ఏమైనా మిస్ అయిందా? ఇందాక టెక్స్ట్ చేసిందిరా.
ఫ్రెష్ అయ్యి వస్తాననింది. షీజ్ ఆన్ హర్ వే. సారీ కొంచెం లేట్ అయింది. పర్లేదు మ్యామ్. హాయ్. ఇల్లు చాలా బాగుంది కార్తిక్. థ్యాంక్ యూ. హలో. బై ద వే వీడు పాంచో కొంచెం బొద్దుగా ఉంటాడని ముద్దుగా హాయ్ పిలుచుకుంటాం. హాయ్, నైస్ టు మీట్. ప్లీజ్ కూర్చోండి. సారీ మీకేం ఆఫర్ చేయలేదు. ఏం తీసుకుంటారు? దట్స్ ఓకే, నేను తర్వాత తీసుకుంటాను. మీకు నిజంగానే నేను అంత తేడా కనిపించాను? నిజం చెప్పాలంటే ఫస్ట్లో కొంచెం అట్లనే అనిపించారు, బట్ స్లోగా ఇప్పుడు చేంజ్ అవుతుంది. నేను అంతేనండి, చూడ్డానికి కొంచెం ఎదవలాగా అంతాను కానీ మాట్లాడితే మీరే కనెక్ట్ అయిపోతారు. చూద్దాం. యాక్చువల్లీ కార్తిక్ చెప్పాడు జరిగిందంతా. ఐఎమ్ సో సారీ, ఐ రియలీ వెంట్ త్రూ అ లాట్. ఓరి బాబాయ్, మీరు ముందు మీరండం ఆపేయండి. బట్ ఒక క్వశ్చన్, మీరు నిజంగా వాట్సాప్ డీపీ చూసి ఇష్టపడ్డారా? ఐఎమ్ జస్ట్ క్యూరియస్. డీపీ జస్ట్ విజువల్ గురించేనండి, కానీ నిజంగా కనెక్ట్ అయింది ఐషు చూపించే కేర్ గురించే. మా ఓసారి ఇటు రండి. ఎందుకు? కొట్టంలే రండి. మీ ఐడియా మాత్రం సూపర్ రా. సారీ రా, బాగా ఇబ్బంది పెట్టాము. ఇట్స్ ఓకేలే. ఐషు మాత్రం బాగా ఇరిటేట్ చేసిందిరా. ఓకే. కానీ నవ్విచ్చింది, ఏడిపించింది, త్రూ అండ్ త్రూ నాతోనే ఉంది. గమ్మత్ ఏంటంటే 2-3 ఇంటర్వ్యూస్ కూడా హెల్ప్ చేసింది. ఓ అవునా? మీ యాప్ సూపర్ సక్సెస్ అవ్వాలని ఆల్ ద బెస్ట్ రా. థ్యాంక్స్ రా. సీమ్స్ లైక్ యూ గైస్ ఆర్ హ్యావింగ్ ఏ గుడ్ టైమ్. క్యారీ ఆన్ మరి. ఇక్కడ కూర్చోవచ్చు, ఇక్కడ ఖాళీనే ఉంది. ఓకే, సాయిగా వర్కౌట్ అయినట్టుంది. థ్యాంక్స్ ఫర్ టేకింగ్ సో స్పోర్టివ్లీ. వాళ్ళలాగా నన్ను ఎవరైనా ప్రాంక్ చేస్తే మాత్రం అస్సలు వదలదు, సీరియస్గా. వాళ్ళ గురించి నాకు తెలుసులేండి, ఏదో అలా జరిగిపోయింది. కానీ వాళ్ళ ఇంటెన్షన్ నాకు అర్థమైంది. నైస్. సో నువ్వు అందరినీ ఇలాగే ఇంత బాగా అర్థం చేసుకుంటావా? అందరినేం కాదులేండి, బాగా కావాల్సిన వాళ్ళు. సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏముంది, వాడేదో జాబ్ అంటున్నాడుగా, అది వచ్చేస్తే పెళ్ళే. ఓకే, సో ఈసారైనా ఒక రియల్ అమ్మాయిని చూసి చేసుకుంటే బెటర్ ఏమో. చేద్దాం, బాగా చేద్దాం. కుదిరితే నచ్చిన నీకు దగ్గరగా ఉన్న అమ్మాయి అయితే బెటర్ ఏమో. సెట్ అయిపోయినట్టే. హాయ్ రా, నీకు సర్ప్రైజ్ రోయ్. హియర్ ఇస్ అ బ్రాండ్ న్యూ ఐఫోన్. థ్యాంక్స్ రా. ఏంటి ఐషు 2.0 ఇన్స్టాల్ చేశారా దీంట్లో మళ్ళీ? నాకు సంబంధం లేదురా బాబు, దీనికే నాకు దూలు తీరిపోయింది. అవును సందీప్, ఇవాళ ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు మీరు ఇద్దరు బాగా టెన్షన్లో ఉన్నారు మార్నింగ్. ఏంటది? అదేరా, నీకు మొన్న ఐషు నుండి కాల్ వచ్చింది కదా, అది మా ఐషు ప్రోగ్రామ్స్ రాలేదు. మరి గదే ఏమైందని ట్రబుల్ షూట్ చేస్తున్నాం. ఏదో గ్లిచ్ అయి ఉంటుంది లేరా. ఫస్ట్ ఫోన్ ఆన్ చేయరా. ఫస్ట్ కాల్ పల్లవి గారికి చెయ్యి. ఏంట్రా ఫోన్ మార్చావు? చెప్పాను కదా వదిలిపెట్టనని. అసలు మ్యూజిక్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, గెట్ రెడీ.